దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆల్ఫా వెక్టార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టూ వీలర్ తయారీ సంస్థ 91 బ్రాండ్ కింద ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. ఎక్సీ సిరీస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. కిలోమీటర్ కు 15 పైసల కంటే తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఉన్న సేఫ్టీ పరంగాను బేష్ అన్నట్లుగా ఉంది. మరి దీని రేంజ్ తదితర వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఆల్ఫా వెక్టార్స్ సంస్థ ప్రకారం ఈ కటింగ్ ఎడ్జ్ స్కూటర్ మోడల్లో BLDC మోటార్, హై కెపాసిటీ బ్యాటరీ ఆప్షన్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయని చెబుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది 80+ కిలోమీటర్ల రేంజ్. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది 80+ కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ద్వారా లాంగ్ జర్నీలను చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది 25 kmph టాప్ స్పీడ్ తో ప్రయాణిస్తుంది. దీని సిటీలో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ అడ్వాన్స్డ్ రియల్ సస్పెన్షన్ తో వస్తుంది. ఇది కఠినమైన రోడ్లపై కూడా స్మూత్ డ్రైవ్ అందిస్తుంది. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్ ను తక్కువ వేగం అందించే విధంగా తీర్చిదిద్దారు. దీని ద్వారా అన్ని రకాల వినియోగదారులు రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు. GST కలుపుకొని ఈ స్కూటర్ MRP ధర 27,999కి అందుబాటులో ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్స్, హై పెర్ఫార్మెన్స్, తక్కువ ధరలో లభ్యత కారణంగా తమ స్కూటర్ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త స్కూటర్ హై కెపాసిటీ లిథియం అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్కూటర్ రేంజ్ అనుసరించి వినియోగదారులు తమ బడ్జెట్ ను అనుగుణంగా ఈ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇంట్లోనే లిథియం అయాన్ బ్యాటరీ 80కి పైగా కిలోమీటర్ల రేంజ్ అందిస్తుండగా లెడ్ యాసిడ్ బ్యాటరీ మరింత ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు ఎక్స్టెండెడ్ వారంటీతో రానున్నాయి. దీంట్లోని లిథియం అయాన్ బ్యాటరీ 3 ఏళ్ల వారంటీతో వస్తుండగా లెడ్ యాసిడ్ బ్యాటరీ 1 సంవత్సరం వారంటీతో ఉంటుంది. ఈ స్కూటర్ 4 AMP చార్జర్ ఆటోకట్ ఆఫ్ తో వస్తుంది. దీంతో ఈ స్కూటర్ త్వరగా సురక్షితంగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ స్కూటర్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ, సౌకర్యవంతమైన అనుభూతి పట్టణాల్లోని వినియోగదారులకు అందిస్తుందని దీని తయారీ సంస్థ చెబుతోంది. అతి తక్కువ ధరలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎందుకు భారతీయ వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు వినియోగదారులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మీకు బడ్జెట్ లో మంచి EV స్కూటర్ కావాలంటే దీనిని ఎంచుకోవచ్చు. ఇది అర్బన్ మొబిలిటీకి సరిపోతుంది.